నమస్తే తెలుగు రాజ్యంకి స్వాగతం. నేను మీ సంధ్య. ఏపీలో మంత్రివర్గ విస్తరణ ప్రక్షాళన రెండు ఉండబోతున్న నేపథ్యంలో కొందరు మార్పులు చేర్పులు మరికొందరు ఎంట్రీ గురించి మనం గతంలో ఒక వీడియో చేయడం జరిగింది. దానికి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ నేపథ్యంలో పుట్టా సుధాకర్ యాదవ్ గారికి మంత్రివర్గంలో స్థానం ఉండబోతోంది, ఆయనను మంత్రి పదవి వరించబోతుంది అనేసి మొన్నటి వరకు వార్తల్ని చూడడం జరిగింది. బట్ సీన్ కట్ చేస్తే ఇప్పుడు ఆయన కుమారుడు హైదరాబాద్ లో జరిగిన ఒక పార్టీలో అడ్డంగా బుక్ అవ్వడంతో ఆయన ఆ రేస్ నుంచి తప్పుకోవాల్సిన పరిస్థితి, ఇక తప్పించాల్సింది రెండు ఇక్కడ చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఒకవేళ ఆయన కాకపోతే ఆ సామాజిక వర్గానికి సంబంధించి మరి ఏ నేత పేరు ప్రముఖంగా వినిపించే అవకాశం ఉంది, వాళ్లకు ఇవ్వాల్సిన ఆవశ్యకత ఎంతవరకు ఉంది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మరి ఇదే అంశానికి సంబంధించి పూర్తి ఇన్ఫర్మేషన్ అందించడానికి చరిత్రకారులు, రాజకీయ విశ్లేషకులు చిల్లగడ్డ శ్రీకాంత్ గారు మనతో ఉన్నారు. ఆయన మాటల్లోనే. శ్రీకాంత్ గారు నమస్తే అండి. నమస్కారం సంధ్య గారు. ఆల్మోస్ట్ అంటే యాదవ్ సామాజిక వర్గంలో ఆయన ఎదిగిన తీరు కావచ్చు, అధిష్టానానికి ఎంత అనునాయులుగా ఉన్నారు సుధాకర్ యాదవ్ గారు అనేది మా అందరికీ తెలిసిందే. టీటీడీ మాజీ చైర్మన్ గా చేశారు, ప్రస్తుతం మంత్రిగా కొనసాగుతున్నారు, కొడుకు ఎంపీగా ఉన్నారు. ఇప్పుడు కొడుకుతో ఇంత అప్రతిష్ట పాలు తెచ్చుకోవడము, ఇప్పుడు ఆయన ఖచ్చితంగా ప్రక్షాళన చేయబోతున్నారు అన్న పెద్ద చర్చ ప్రస్తుతం జరుగుతోంది. అసలు ఒకసారి పుట్ట సుధాకర్ యాదవ్ గారు మహేష్ గారి గురించి తెలియజేస్తూ మరి ఆ సామాజిక వర్గానికి సంబంధించి నెక్స్ట్ ఎవరి వైపు చూపెళ్తుంది? చాలా మంచి ప్రశ్న సంధ్య గారు మీరు వేసింది. ఇక్కడ 2014-19 వరుస ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ఉమ్మడి కడప జిల్లా మైదుకూరు నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓడిపోయి 2024 ఎన్నికల్లో జయకేతనం ఎగురవేసినటువంటి పుట్టా సుధాకర్ యాదవ్ గారు ఒక సరికొత్త చరిత్రని సృష్టించినటువంటి నేత ఆ నియోజకవర్గానికి సంబంధించి ఆ జిల్లాలో. ఎందుకు అంటే తొలినాళ్ల నుంచి నియోజకవర్గం ఏర్పడిన నాటి నుంచి రెడ్డి వర్సెస్ రెడ్డిగా ఏర్పడినటువంటి మైదుకూరు నియోజకవర్గంలో బలిజలు, యాదవులు, రెడ్లు, ముస్లిం మైనార్టీలు వీళ్ళు 4 సామాజిక వర్గాలు నిర్ణయాత్మక శక్తులు. 1, 2, 3, 4. దీంట్లో బలిజలకు అవకాశం వస్తుందా, యాదవులకు అవకాశం వస్తుందా దశాబ్దాల తరబడి ఎదురు చూశారు. బలిజలకి 2009లో పోటీ చేసే అవకాశం తెలుగుదేశం పార్టీ ఇవ్వలేదు, క్షమించాలి ప్రజారాజ్యం పార్టీ ఇవ్వలేదు, ఇస్తారని ఎదురు చూసిన రెడ్డి వైపే మొగ్గు చూపారు. మీకు తొలినాళ్ల నుంచి అలా ఉన్నటువంటి మైదుకూరు నియోజకవర్గంలో సుధాకర్ యాదవ్ గారు ఒక చరిత్రని, సరికొత్త చరిత్రను ఆయన లిఖించారు. ఒక రెడ్డేతర శాసనసభ్యుడిగా ఆయన 2014-19లో ఓడిపోవడానికి కారణం ఏంటంటే బలిజలు కలిసి రాలేదు. ఎందుకంటే అక్కడ బలిజలకి యాదవులతో ఫ్యాక్షన్ ఉంది, రెడ్లతో ఫ్యాక్షన్ ఉంది, ముస్లిం మైనారిటీలతో ఫ్యాక్షన్ ఉంది. వీళ్ళకు కూడా మళ్ళీ వాళ్ళతో ఉంటుంది. రెడ్లు ఏంటంటే 2 పార్టీల అభ్యర్థిత్వాలు వాళ్ళే సాధించుకుని వస్తారు కాబట్టి అయితే ఈ రెడ్డి కాకపోతే ఆ రెడ్డి అనేటటువంటి రాజకీయం అక్కడ కొనసాగుతూ వచ్చింది దశాబ్దాల తరబడి. ఎప్పుడైతే 24 ఎన్నికల్లో కూటమితో తెలుగుదేశం కూటమిలో జనసేన ఉండటం, అప్పుడు ఈ సామాజిక వర్గం నుంచి ఏంటంటే ఖచ్చితంగా మనం గెలిపించుకొని తీరాలి. 2 సార్లు ఓడిపోయారు సుధాకర్ యాదవ్ గారు. ఆయన ఎప్పుడో ఆయన ఎర్లీ టీన్స్లో ఆయన నియోజకవర్గాన్ని విడిచిపెట్టి ఆయన నార్త్ ఇండియాకు వెళ్ళిపోయి ఆయన చాలా ఒక సాదాసీదా కార్మికుడిగా ఆయన జీవితాన్ని మొదలుపెట్టి అక్కడి నుంచి ఆయన ఒక చాలా అతిపెద్ద కాంట్రాక్టర్గా ఎదిగి ఆయన ఇవాళ 1000 కోట్ల సామ్రాజ్యాన్ని సృష్టించాడు. కాంట్రాక్టర్గా సృష్టించి వచ్చి ఆయన టీటీడీ చైర్మన్ అవటం, ఆ తర్వాత ఇప్పుడు శాసనసభ్యుడు అవటం. అందరూ ఎదురు చూస్తున్నది ఏంటంటే మరీ ముఖ్యంగా ఉమ్మడి కడప జిల్లా నుంచి ఒక నాన్ రెడ్డి మినిస్టర్ అయితే బాగుంటుంది అనేటటువంటి. ఇది ఎన్టీ రామారావు గారు ఉన్నప్పుడు ఏం చేసేవారంటే ఒక రెడ్డి మంత్రి ఉన్నాడు అనుకోండి ఉమ్మడి కడప జిల్లా నుంచి, ఒక బలిజని మంత్రిగా ఆయన పెట్టేవారు. వీరారెడ్డి గారు, బిజవేముల వీరారెడ్డి గారు ఉంటే బండారు రత్న సభాపతి గారు ఉండేవారు. బిజవేముల వీరారెడ్డి గారు కొనసాగితే మన డాక్టర్ పసుపులేటి బ్రహ్మయ్య గారు మంత్రిగా ఉండారు, లేదా సి రామచంద్రయ్య గారు మంత్రిగా ఉండారు. ఈ విధంగా ఏంటంటే రెడ్లని బలిజల్ని, లేదా రెడ్డికి ఇవ్వకూడదని అనుకుంటే ఒక బలిజా, ఒక ముస్లిం మైనార్టీ ఖలీల్ బాషా గారు ఉండేవారు కడప నుంచి. ఇట్లా ఒక విచిత్రమైనటువంటి సమీకరణ కడప జిల్లాకు సంబంధించి చేసేవారు. ఇప్పుడు ఇక్కడ మైదుకూరులో పుట్టా సుధాకర్ యాదవ్ గారు లిఖించినటువంటి చరిత్ర, అది 2 సంవత్సరాల తర్వాత అవకాశం ఇద్దాం. ఎందుకంటే భాజపాలో సత్యకుమార్ యాదవ్ గారికి అవకాశం ఇవ్వాల్సి వచ్చింది, కూటమిలో ఉన్నారు కాబట్టి. అట్లాగే కొలుసు పార్థసారథి గారికి చంద్రబాబు నాయుడు గారు మాట ఇచ్చారు. ఎందుకంటే వైకాపాను వీడి తెలుగుదేశంలో చేరి నేను చేరితే ఖచ్చితంగా గెలుస్తాను, గెలిస్తే నాకు మంత్రి పదవి ఇవ్వాలి, అక్కడ నాకు మంత్రి పదవి దక్కలేదు అనేటటువంటి బాధని ఆయన వ్యక్తపరచడం, అందుకని ఆయనకి మాట ఇవ్వడంతో ఆయన గెలవటం, మంత్రి కావటం, ఇవన్నీ మనకు తెలిసినటువంటి విషయాలు. ఇప్పుడు ఇక్కడ సుధాకర్ యాదవ్ గారు 2 సంవత్సరాల తర్వాత, అంటే 2024 ఎన్నికల తర్వాత, అప్పుడు మంత్రిమండలి ఏర్పడిన తర్వాత ఒక 2 సంవత్సరాల తర్వాత
మంత్రివర్గంలోకి తీసుకుందాం అనేటటువంటి ఒక నిర్ణయం అప్పుడే తీసుకున్నారు. అది ఇప్పుడు ఇంప్లిమెంట్ చేయాల్సినటువంటి ఒక పరిస్థితి. ఆయనకి ఇప్పుడు ఇవ్వాలి మంత్రి పదవి అంటే ఈ రాబోయే నూతన మంత్రివర్గం ఏదైతే ఉందో, త్వరలో జరగనున్న మంత్రివర్గ విస్తరణలో ఖచ్చితంగా పుట్టా సుధాకర్ యాదవ్ గారు ఉంటారు అని అనుకున్నటువంటి విషయం ఎప్పుడైతే మహేష్ యాదవ్ గారి ఈ ఉదంతం డ్రగ్స్ విషయం తెర మీదకి వచ్చిందో ఒక్కసారిగా ఏంటంటే సుధాకర్ యాదవ్ గారి అభిమానులందరూ హతాశులు అయిపోయారు. మంత్రివర్గంలోకి అసలు తీసుకుంటారా తీసుకోరా అనేటటువంటి చర్చ ఇప్పుడు మొదలైపోయింది. మరి సుధాకర్ యాదవ్ గారికి ఇవ్వకపోతే ఎవరికి అవకాశం ఇవ్వాలి అంటే పల్లా శ్రీనివాసరావు గారికి అవకాశం ఇవ్వాలి. ఓకే, గాజువాక శాసనసభ్యుడికి అవకాశం ఇవ్వాలి. పల్లా శ్రీనివాసరావు గారికి ఎందుకు అవకాశం ఇవ్వాలి అని అంటే, పల్లా శ్రీనివాసరావు గారు సాక్షాత్తు 94లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా విశాఖ నుంచి గెలిచినటువంటి పల్లా సింహాచలం గారి కుమారుడు. అతను 1999 ఎన్నికల్లో పిన్నింటి వరలక్ష్మి గారికి ఇచ్చారు. 2004 ఎన్నికల్లో తిరిగి పల్లా సింహాచలం గారు పోటీ చేశారు, ఆయన ఓడిపోయారు. 2009 ఎన్నికలకి పల్లా శ్రీనివాసరావు గారు సింహాచలం గారి అనంతరం ప్రజారాజ్యం పార్టీ అభ్యర్థిగా పోటీ చేశారు. విశాఖ లోక్సభ నియోజకవర్గం నుంచి పోటీ చేసి హోరాహోరీ పోరు. విశాఖ లోక్సభ నియోజకవర్గంలో మీకు విశాఖ లోక్సభ సెగ్మెంట్ ఏదైతే ఉందో ఆ లోక్సభ సెగ్మెంట్లో 7 అసెంబ్లీ నియోజకవర్గాలు వస్తే కాపుల తర్వాత యాదవులు చెప్పుకోదగ్గ సంఖ్యలో ఉన్నారు అని ఆ ఎన్నిక నిరూపించినటువంటి మొట్టమొదటి ఎన్నిక అది. ఎందుకంటే పురంధేశ్వరి గారి చేతిలో కేవలం 66,000 ఓట్లతోనే ఓడిపోయింది ఎంపీగా పల్లా శ్రీనివాసరావు గారు. 66,000 డిఫరెన్స్. పురంధేశ్వరి గారు గెలిచారు, పల్లా శ్రీనివాసరావు గారు 66,000 కూడా పెద్ద నంబర్, అద్భుతమైన నంబర్ ఏం కాదు. 66,000 తేడాతో పైగా ఏంటి మీకు తెలుగుదేశం పార్టీ అభ్యర్థి కూడా మీకు అక్కడ బరిలో ఉండంగా రన్నరప్ అంటే సెకండ్ ప్లేస్లో ప్రజారాజ్యం అభ్యర్థి ఉండడం పల్లా శ్రీనివాసరావు గారు చిన్న విషయం కాదు. అందుకే 14 ఎన్నికలు చంద్రబాబు నాయుడు గారు ఏం ఆలోచించారు, మన తెలుగుదేశం నుంచి వెళ్ళిన సింహాచలం గారే, మన తెలుగుదేశంలోనే కదా ఆయన గెలిచింది, వాళ్ళ అబ్బాయి కదా శ్రీనివాసరావు గారికి స్వాగతం పలికి శ్రీనివాసరావు గారికి 2014లో గాజువాక నుంచి పోటీ చేసే అవకాశం ఇచ్చి అప్పటి వైకాపా అభ్యర్థి తిప్పల నాగిరెడ్డి గారిని ఆయన ఓడించడం, గెలవటం ఇవి జరిగాయి. ఓకే, అలా 19 ఎన్నికల్లో మళ్ళీ 3వ స్థానానికి పరిమితం అవ్వాల్సి వచ్చింది పల్లా శ్రీనివాసరావు. ఎందుకు తిప్పల నాగిరెడ్డి గారు వైకాపా అభ్యర్థి, జనసేన అభ్యర్థి పవన్ కళ్యాణ్ గారు 3వ స్థానానికి పల్లా శ్రీనివాసరావు గారు పరిమితం కావాల్సి వచ్చింది. ఆయన 24 ఎన్నికల్లో గుడివాడ అమర్నాథ్ గారు రాష్ట్ర మంత్రివర్యుల మీద ఆయన భారీ ఆధిక్యతతో 90,000 పైచిలకు ఒకట్ల భారీ ఆధిక్యతతో గెలుపొంది ఇవాళ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా కూడా కొనసాగుతున్న నేపథ్యంలో ఏంటంటే ఆయనకి మంత్రి పదవి దక్కేటటువంటి అవకాశాలు ఆల్రెడీ వైజాగ్ నుండి ఇందాక మనం మాట్లాడుకున్నట్టు గలబాబు గారు వైజాగ్ అంటే పశ్చిమ నుంచి, మళ్ళీ ఈయన గాజువాక అంటే ఆ ప్రాంతం నుంచి ఎంపిక చేసినట్టు అవుతుంది కదా. మళ్ళీ ఒకే ప్రాంతంలో 2 మంత్రులు అని అంటే పంచకల్ రమేష్ బాబు గారికి ఇస్తారా ఇవ్వరా, లేకపోతే గణబాబు గారికి ఇస్తే యాదవ సామాజిక వర్గం పల్లా శ్రీనివాసరావు గారికి ఇచ్చి కాపు సామాజిక వర్గం నుంచి కొత్తపేట తెలుగుదేశం పార్టీ అభ్యర్థి తెలుగుదేశం పార్టీ సిట్టింగ్ ఎమ్మెల్యే అయినటువంటి బండారు సత్యానందరావు గారికి అవకాశం ఇచ్చి అంటే కందుల దుర్గేష్ గారిని తప్పించడం జరుగుతుంది అనేది గత కొద్ది రోజులుగా వస్తున్నటువంటి మనం వింటూ వస్తున్నటువంటి ఒక విషయం. అవును, ఇక్కడ దుర్గేష్ గారిని తప్పిస్తే ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఎవరికి అవకాశం ఇవ్వాలి? ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా నిడదవల్లో ఉన్నారు ఇప్పుడు దుర్గేష్ గారు, అక్కడ నిమ్మల రామానాయుడు గారు పాలకొల్లో ఉన్నారు, ఒక కాపు అక్కడ ఉన్నారు. తూర్పుగోదావరి జిల్లాకు వచ్చేటప్పుడు పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారు జనసేన అధ్యక్షులు, తెలుగుదేశంకి ఇస్తే ఎవరికి ఇవ్వాలంటే బండారు సత్యానందరావు గారు తప్ప ఇంకొకరికి అనిపించడం లేదు. అప్పుడు జనసేన నుంచి పంచకల్ రమేష్ బాబు గారు ఆయన తప్పించాల్సి వస్తుంది. పల్లా శ్రీనివాసరావు గారికి ఇవ్వాలి అంటే ఒకే ప్రాంతం నుంచి ఉమ్మడి విశాఖ నుంచి ముగ్గురికి అనేటప్పటికీ సాధ్యాలు సాధ్యపడకపోవచ్చు. అంటే కానీ 3 సామాజిక వర్గాలు కాబట్టి మిగతా జిల్లాలలో ఆ సామాజిక వర్గాలకి ప్రాతినిధ్యం ఇవ్వకపోతే, ఇప్పుడు మీకు ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం, కీలకమైన ఒక విషయం మాట్లాడుకోవాలి సంధి గారు. ఇవాళ ఉమ్మడి విశాఖ జిల్లా తీసుకుంటే దళిత సోదరు అయినటువంటి మన పాయకరావుపేట శాసనసభ్యురాలు వంగలపూడి అనిత గారు మాత్రమే మంత్రివర్గంలో కొనసాగుతున్నారు, హోంశాఖ మంత్రులుగా. ఆవిడ తప్పిస్తారు అనేటటువంటి ప్రచారం అయితే పెద్ద ఎత్తున జరుగుతుంది. ఆవిడ తప్పిస్తే ఏంటంటే దళిత సామాజిక వర్గం నుంచి మరొకరికి అవకాశం ఇవ్వాలి. ఎవరికి ఇస్తారన్నది మనం చూడాలి. తెలుగుదేశం పార్టీలోనే వాళ్ళు ఇవ్వాలి. ఎక్కడ ఇస్తారు, ఎవరికి ఇస్తారు, ఎలా ఇస్తారు అన్నది తెలుగుదేశం పార్టీ ఇష్టం. ఇక్కడ మీకు ఉమ్మడి విశాఖ జిల్లా తీసుకునేటప్పటికి 3 సామాజిక వర్గాలు, ఒక గౌర సామాజిక వర్గం, యాదవ్ సామాజిక వర్గం, కాపు సామాజిక వర్గం, ముగ్గురికి అవకాశం ఇచ్చిన
ఆయన పంచకల్ రమేష్ బాబు గారు ఓసీ కాపు అయినప్పటికీ ఏంటంటే 3 సామాజిక వర్గాలకి అవకాశం ఇచ్చినట్టు అవుతుంది కాబట్టి సాధ్యపడేటటువంటి సమీకరణ ఇది. ఓకే, మొత్తానికి పుట్టా సుధాకర్ యాదవ్ గారికి అదృష్టం చేయదాకా వచ్చి ఇప్పుడు చేజారుతుందా, ఆయన నిజంగా ఇప్పుడు పడతారా ఇస్తే పల్లా శ్రీనివాసరావు గారు రాష్ట్ర అధ్యక్షుడిగానే కొనసాగిద్దాం, పుట్టా సుధాకర్ యాదవ్ గారిని తీసుకుందామని చంద్రబాబు నాయుడు గారు అనుకున్నా మీకు ప్రతిపక్షం మామూలుగా దాడి చేయదు, మీకు అస్త్రం ఇచ్చినట్టు అయిపోతుంది, అస్త్రం చేతికి అందించినట్టు అయిపోతుంది. కాబట్టి పుట్టా సుధాకర్ యాదవ్ గారికి అవకాశం దక్కకపోవచ్చునే మనం అనుకోవాలి. అది మంచి విశ్లేషణ అందించారు. ధన్యవాదాలు శ్రీకాంత్ గారు. ధన్యవాదాలు సంధ్య గారు. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ, జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.